నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా? తిహార్ జైల్ కా, అండమాన్ ఐలాండ్ కా? హైదరాబాద్ లో అత్తారిల్లా అయితే ఓకే. అసలు నువ్వు దొంగతనం ఎందుకు చేసావు? చేయడానికి కారణం ఏంటి? అసలు నేనెవరు చేయమన్నారు? విధాడిన వింత నాటకంలో నేను దొంగనయ్యాను. విధా ఏ వీధిలో ఉంటదా వీధి? ఆ వీధి రోడ్ నంబర్ ఎంత? సార్ నాకు డౌటు, మీరు నిజంగానే కానిస్టేబులేనా? లేదా కాకా హోటల్ ముందు కాకి బట్టలు వేసుకొని కాపలా కాసేవారా? ఎడమకాలతో తంతే ఎట్లా పడతావు? ముందు దొంగతనం ఎందుకు చేసావు చెప్పు. ఓకే ఓకే కూల్ కానిస్టేబుల్. ఎందుకంత కోపం? నేనేం చేశానంత పాపం చేసావు నువ్వు? ఎందుకు సార్ అంత ఆవేశం? ఏదో మీ ఇంట్లో దొంగతనం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. దొరికాడా? పట్టుకున్నావా? దొరికాడు పట్టుకున్నాను. నిజంగానా? అయ్యో పారిపోతుంటే పరిగెత్తి మరి పట్టుకున్నాను. అయితే వస్తున్నా, వాడిని అక్కడనే వచ్చు. సరే ఏడి ఆ దొంగ సచ్చినోడు దొరికాడా? మేడం గారు నమస్కారం. రే దొంగ సచ్చినోడా, నీకేం పోయే కాలం రా? బీరువా నిండా డబ్బు పెట్టుకొని, లాకర్లో నగలు పెట్టుకొని, అవన్నీ వదిలేసి నా సిల్వర్ కలర్ బ్లౌజ్ నే కొట్టేయాలా? డబ్బైతే ఖర్చు అయిపోద్ది, బంగారం అయితే కరిగిపోద్ది. అదే బ్లౌజ్ అయితే అలానే ఉండిపోద్దని. అసలు బ్లౌజ్ తో నీకేం పనిరా? అసలు అది ఎందుకు దొంగతనం చేసావురా? మా ఆవిడ ఆనందం కోసం సార్. దొంగనాయలా, నీకు కావాలంటే డబ్బు కొట్టేసి కొనుక్కోవచ్చు కదరా? మా ఆవిడకి ఆ బ్లౌజ్ కావాలంది మేడం, అందుకే కొట్టేసా. సర్లే, ఇప్పుడు ఫంక్షన్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చేసాయి. కుదరదు సార్. ఏరా, మా ఆవిడ దాని మీద మనసు పడింది సార్, ఇవ్వనంటుంది. ఇదిగో పోలీసు, ఆ దొంగ బ్లౌజ్ తెచ్చిచ్చాడా? సరే లేదంటే తలకాయ డోర్లో పెట్టి చంపేస్తా. మీ ఇంటికి ఆయన ఎందుకు వస్తారు మేడం? చెప్పండి సార్. మీరెందుకు వెళ్తారు ఆవిడ ఇంటికి? అరే ఎందుకంటే ఆవిడే మా ఆవిడ కాబట్టి. చాలా జోక్ చేయకండి సార్. ఆవిడెక్కడా మీరెక్కడా? ఒరే నిజంగా నా పెళ్ళాం రా. నువ్వు దొంగతనం చేసింది నా ఇంట్లోనే. ఇదిగో చెప్తున్నా, ఈవినింగ్ లోపు ఆ జాకెట్ నా లోకల్లో లేకపోతే ఇడ్లీ పిండి రుబ్బేసినట్టు రుబ్బేస్తా. ఆగవే, నేను అడుగుతున్నాను కదా. రే నీ పుణ్యం ఉంటది, ఇచ్చేయిరా. కావాలంటే మీ ఆవిడకు కొత్తది ఇప్పిస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అది ఒక్కసారి మా ఆవిడ చేతికి వెళ్ళిందంటే రావడం కష్టం. కావాలంటే మీరే మీ ఆవిడకి కొత్తది కొనివ్వండి. రే దొంగనాయాల, కొట్టేసిందే కాక మళ్ళీ నన్ను కొనుక్కోమంటావా? ఎంత కొవ్వురా నీకు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కొవ్వనే పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి. రికార్డ్స్ నుంచి కాదు, బ్లౌజ్ రాకపోతే ఇద్దరిని బావిలో తోసేస్తా. ముఖ్యంగా నిన్ను. మళ్ళీ బ్రతికి వచ్చినా ఫినాన్స్ తో ప్రాణం తీసేస్తా చెప్తున్నా. సుజీ ఆగవే. సార్ వచ్చి చాలా సేపు అయింది. కాఫీ టీ లాంటివి ఏమీ లేవా? కొంచెం అరేంజ్ చేయండి సార్. కుర్చీని మడత పెట్టి కొడతాను కొడక. సర్లే, ముందు మీ ఆవిడ వెళ్ళిపోతుంది, ముందు తనని ఓదార్చండి, లేదంటే లేట్ అయిపోతారు, అదే పైకి పోతారు అని. అవును, ఏమత్తారిల్లో ఏమో, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదు. సర్లే. సుజీ ఆగవే. సుజీ డోర్ తీయవే, నేను చెప్పేది వినవే. నువ్వేం మాట్లాడాలనుకున్నా బ్లౌజ్ తీసుకొచ్చాకే మాట్లాడు. అది కాదే, వాడు ఆవిడకి ఇచ్చేసాడంట. కావాలంటే నీకు దానికన్నా మంచిది కొనిస్తాను, డోర్ తీయవే. అవసరం అయితే అది ఆడిపెళ్ళానికే కొనియండి, నాకు మాత్రం ఆ బ్లౌజే కావాలి. బంగారం, నా మాట నువ్వు అర్థం చేసుకోవే. ఇంకొకసారి బంగారం అన్నావనుకో బాల్కనీలో వేలాడదీస్తా. పోయి బ్లౌజ్ తీసుకురా, లేంటే రాకు. సుజీ ప్లీజ్ డోర్ తీయవే. పోలీస్ అయ్యి కూడా పెళ్ళాం దగ్గర బల అవ్వాల్సి వస్తుంది. అరే దొంగ నా కొడుక, వస్తున్నారా? ఉందరా.
అరే దొంగనాయలు ఎక్కడున్నావురా? కొంపదీసి పారిపోయాడా ఏంటి? ఏంటి సార్ తింటారా? మా ఆవిడ నా మీద ప్రేమతో ఆర్డర్ పెట్టింది. నేను ఆకలితో ఉంటానని ముందు నిన్ను కాదురా మీ ఆవిడని జైల్లో వెయ్యాలి. ఏంటి సార్ ఎందుకంత కోపం? కాదురా నేను చంపేయాలనిపిస్తుంది. నీ వల్ల నా పిల్లం నన్ను పొమ్మంటుంది. వచ్చేయండి ఇద్దరం హాయిగా జైల్లో జీవితం. కొడక కామెడీ చేసావనుకో కొట్టి చంపేస్తా. మర్యాదగా బ్లౌజ్ తీసుకొచ్చివ్వు చెప్తున్నా, లేదంటే 3rd డిగ్రీ నీకు. అది బెటర్ సార్. మీరు మా ఆవిడ కన్నా పెద్దగా ఏం పీకలేరు. రే సీరియస్ గా చెప్తున్నా, తెచ్చి ఇచ్చేయి. అయినా బ్లౌజ్ దొంగతనం చేయడం ఏంట్రా? మా ఆవిడ కోసం అది 10 రూపాయలైనా అది 10,000దైనా దొంగలిస్తాను సార్. ఎందుకంటే ఉత్తమ భర్తగా నామినేట్ అవ్వాలి కదా. రే లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, బ్లౌజ్ తెచ్చివ్వు, లేదంటే ఇంకా మాటలుండవు, ఓన్లీ చేతలే. కామెడీ చేయకండి సార్. ఏంటి సార్ అలసిపోయారా? రే ప్లీజ్ రా, తెచ్చిస్తానని చెప్పురా. కుట్టి కుట్టి అలసిపోయాను రా, ప్లీజ్ రా. సార్ ఒక పని చేద్దాం సార్. ఏంట్రా? మీరు రేపు పొద్దున మళ్ళీ ఫ్రెష్గా రండి సార్, అప్పుడు మాట్లాడదాం. కావాలంటే కుట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. రే నిన్ను నీ పని ఇప్పుడు కాదు రేపు చెప్తా. నేను కూడా అదే కదా సార్ చెప్పింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. ఓ ఇంటికి నో ఎంట్రీ కదా, పోనీ నాతో పాటే రా సెల్లో ఉంటారా? నాకైతే నో ప్రాబ్లం, అవసరం లేదు. రేపు ఎలా అయినా నీతో చెప్పిస్తాను చూడు. ఆల్ ది బెస్ట్ సార్. అమ్మయ్య లేగురా లేగు. ఏంటి సార్ ఎల్లీగా లేపుతారు? కొంచెం ఆగొచ్చు కదా. నైట్ అంతా దోమలు, కాయిల్ కూడా పెట్టలేదు. ఇప్పుడు నువ్వు బ్లౌజ్ ఎక్కడుందో చెప్పకపోతే నీకు పడతాయి చూడు. ఏంటి సార్ సీరియసా? ఏంటి హ్యాండ్ లో వాటరా? నీకు ఛాన్స్ చెప్తామని. అయితే సంతోషం చెప్పించాను సార్ ప్లీజ్. అసలే వాసన వస్తుంది. సోప్ కావాలరా నీకు? సోప్ ఏంటి సార్ మీరు ఇంత వైలెంట్ గా మారిపోయారు? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేరా. గంట తెచ్చవు చెప్తున్నా. ఐఎమ్ టెల్లింగ్ అగైన్ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఇదే ఫైనలా? ఎస్ సార్ చెప్తానుండు. గుడ్ నైట్. సార్ ఏంటి సార్ అది? కరెంట్ రా నీకు ఇవ్వడానికి. సార్ ఆ కరెంట్ ఏదో మా ఇంట్లో ఇవ్వండి సార్, అస్సలు కరెంట్ ఉండడం లేదు. ఇప్పుడు నీకు ఇస్తాను, వెళ్ళి మీ ఇంట్లో ఇవ్వరా. అద్ది లెక్క పో, పోయి 1/2 గంటలో రాపో. ఏంటి సార్ ఇందాక గంట అన్నారు, ఇప్పుడు 1/2 గంట అంటున్నాను కదా. పోయి తీసుకురా, లేంటే తెలుసు కదా. తీసాను సార్. A few minutes later. ఇదిగోండి సార్ మీరు అడిగిన మీ ఆవిడ బ్లౌజు. ఈ పనేదో ముందే చేయొచ్చు కదరా, అనవసరంగా దెబ్బలు తిన్నావు. సర్లేండి సార్, చాం కదా, వెళ్ళి మీ ఆవిడకి ఇవ్వండి, ఆనందిస్తుంది. సర్లే మళ్ళీ ఇలాంటి పనులు చేయకు, పోయి మంచిగా బ్రతుకు. మీకు హ్యాపీ జర్నీ సార్. మీ ఆవిడతో ఆనందంగా ఉండండి. మళ్ళీ ఎప్పుడైనా కొడితే చెప్పండి, కలిసి కూర్చుందాం. సరే అప్పుడప్పుడు వస్తూ ఉంటా. అమ్మో అర్జెంట్గా ఈ బ్లౌజ్ మా ఆవిడకి ఇవ్వాలి.
సుజ్జి నేను బ్లౌజ్ తీసుకొచ్చా. ఇదిగో తీసుకో. ఇదిగో సుజ్జి, ఆ దొంగ దగ్గర కష్టపడి నీకోసం తీసుకొచ్చా. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టంచా. అయ్యో ఏం పర్లేదు లేవే. అప్పటికి అనుకున్నా జల్వా బ్లౌజ్ పోతే పోనీ అని ఇంకోటి కొత్తది కొనుక్కుందాంలే అని. మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అని. సర్లే, ఇప్పుడు ఎందుకు బాధపడడం, బ్లౌజ్ అయితే వచ్చింది కదా. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఏమండి, ఏమైందే? బ్లౌజ్ లో ఏమైనా బల్లొచ్చిందా? బల్లి రావడం కాదు, బ్లౌజ్ ఏం మారింది. ఆ దొంగగాడు ఫేక్ తెచ్చాడు, మిమ్మల్ని ఎదవని చేశాడు. అమ్మా దొంగనారా, ఛీ, మీరేదో పెద్ద తోపు అనుకున్నా. కనీసం అసలుకి నకిలీకి తేడా కూడా తెలీదు. ఛీ, పోనీ పోయి అసలు తీసుకురా పోనీ. హలో హలో సార్, నేను కానిస్టేబుల్ అనిల్ని. హలో చెప్పండి. ఎమ్మెల్యే గారి భార్య హెయిర్ క్లిప్ పోయిందంట సార్. ఏంటి, హెయిర్ క్లిప్ పోయిందా? ఇది ఖచ్చితంగా దొంగగాడి పని అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంప్రదాయని. నేను సైలెంట్ గా అల్లరి చేయకుండా ఎలా ఉన్నానో చూసారు కదా. పోలీసోడి పెళ్ళామైనా పద్ధతిగా, దొంగనైనా దోచుకుని దాచుకోకుండా తిరిగి ఇచ్చేసాను. అంటే అది ఫేక్ అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మంచి మంచి సాంప్రదాయ వీడియోస్ చేస్తూ ఉంటాను, చూడండి. చూడడం కాదు, మీరు చూస్తారు, నాకు తెలుసు. E3 స్టూడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్.